జై శ్రీరామ్. నేను మీ చికోటి. హైడ్రా స్పీడ్ చూస్తుంటే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే హైడ్రా పెద్దోళ్ళకి కాదు, ఓన్లీ పేద ప్రజలకు వర్తిస్తదనే ఒక సందేశం హైడ్రా ఇస్తుంది. ఒక పెద్దోళ్ళ ఇన్‌కన్వెన్షన్ తప్పించి, ఒక ఇన్‌కన్వెన్షన్ పెద్దోడిని కొట్టినా అని చూపిస్తున్నారు. కానీ వేల లక్షలలో పేద ప్రజల ఇళ్ళని ధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది ఇయాల రాష్ట్రంలో. మరి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్‌ని, పేద ప్రజలకి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఎళ్లి కూల్చడంలో ఆంతర్యం ఏముంది? మీరు పేద ప్రజలని ఎందుకు శత్రువు లెక్క భావిస్తున్నారు? పేద ప్రజలకి నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత, టైం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రంగనాథ్ గారు చెప్తారు, ఇళ్లల్లో మనుషులుంటే మేమేం డిస్టర్బ్ చేయట్లేదని. మరి నిన్న చాలా సంఘటనలు చూసినాను. వితౌట్ నోటీస్, ప్రాపర్ నోటీస్ డైరెక్ట్ వెళ్ళడం, డైరెక్ట్ కొట్టేయడం జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ టైంలో ఏం చేశారు? కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేశారు. కోట్లాది రూపాయలు మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేసిర్రు. మరి కోట్లాది రూపాయలు కరెంటు బిల్లు, నల్లా బిల్లు ఇవన్నీ వసూలు చేసేటప్పుడు మీకు తెలియదా? మరి ఇదొక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉంటే మీరు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిర్రు? బఫర్ జోన్లో ఉన్న సర్వే నెంబర్లు బ్యాన్ చేయొచ్చు కదా. రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? మరి నల్లా బిల్లులు ఎందుకు, నల్లాలు ఎందుకు ఇచ్చారు కనెక్షన్లు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, మరి ఇన్ని కోట్ల రూపాయలు మీరు ట్యాక్స్ రూపాయన దండుకున్నారు ప్రజల దగ్గర. మరి సరైన సమయం ఇవ్వకుండా కూల్చేయడం ఎంతవరకు సమంజసం? పేద ప్రజలు ఎన్నో కలలు కానీ సేవింగ్స్ తోటి, అప్పులతోటి ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్, ఇంకా వేరే వస్తువులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి టైం ఇవ్వకుండా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిర్రో ఎఫ్టీఎల్లలో, బఫర్ జోన్లలో, మరి ఆ అధికారులపై చర్యలేంది? అంటే క్రిమినల్ కేసులు పెడతారు, మరి సస్పెండ్ ఎవరు చేయాలి? మీరే చేయాలి కదా. పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకి లేఅవుట్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? పర్మిషన్లు ఇచ్చిన అధికారుల తప్పు, ప్రజలది కాదు. ప్రజలు ఎల్లప్పుడూ మోసపోతూనే ఉంటారు, ప్రజలను ఎప్పుడూ మోసగిస్తూనే ఉంటారు. మరి అట్లాంటిది మీ ప్రభుత్వం ప్రజల పాలిత అండగా ఉండాల్సింది పోయి మీరు కూడా ప్రజలని హింస పెట్టేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచించాల్సిన విషయం, ప్రజలకి ఒకవేళ ఎఫ్టీఎల్లు ఉంటే నోటీసులు ఇవ్వండి, టైం ఇవ్వండి. ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చిర్రు, టైం ఇచ్చిర్రు. మరి అమాయక ప్రజలకు ఎందుకు ఇస్తలేరు? రాత్రి వాళ్ళు గరీబోళ్ళు ఎక్కడ పోవాలి? పేద ప్రజలు ఎక్కడ పోవాలి? మీరు ధనాదన్న వచ్చి కూలగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోయి తలదాచుకోవాలి? రోడ్ల మీద పడేస్తున్నారు మీరు ప్రజలని. మీరు ఆలోచించాలి. తక్షణం రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై స్పందించాలి, దీనిపై ఆలోచించాలి. పేద ప్రజల ఇల్లు జోలికి పోవద్దని నేను మనవి చేస్తున్నా. పేదల ప్రజల ఉసురు మంచిది కాదు, వాళ్ళ శాపం మంచిది కాదు. మన సోదరులని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చిర్రో వాళ్ళపై తక్షణం చర్యలు తీసుకోవాలి. అడ్డగోలుగా మీరు ట్యాక్సులు వసూలు చేసి మళ్ళీ వాళ్ళ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. డెఫినెట్గా ప్రజల పాలిట మీరు పెన్నిదిగా ఉండాల్సింది పోయి ప్రజల పాలిట మీరు శాపంగా మారొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీ ఇద్దరు ఆలోచించాలి. టైం ఇవ్వాలి ప్రజలకి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళకి సరైన సమయం ఇవ్వాలి. రాత్రి అయితే వాళ్ళు ఎటుపోరు కదా. సో దీనిపై తక్షణం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజల పాలిట మీరు ఇబ్బందికరంగా మీరు బిహేవ్ చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్.